వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు మీ రాస్యాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు. మరియు 11లో ఏకాదశంలో శుక్రుడు, సప్తమ వ్యయాధిపతి, దశమంలో కేతువు, ఆ దశమ స్థానంలోకి వస్తున్నాడు. భాగ్యంలో 2 శుభగ్రహాలు ఉండడం మంచిదే. పంచమ వక్రించిన శని, చతుర్థంలో రాహు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ రాస్యాధిపతి మీ లగ్నానికి అధిపతి అయినటువంటి కుజుడు అష్టమంలో ఉన్నందుకు ప్రదేశము మార్పు, ఎక్కడెక్కడికో వెళ్ళడం, ఇంట్లో తక్కువగా ఉండడం, బయట ఎక్కువ తిరగడం ఇటువంటివి జరుగుతాయి. కొంచెం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కూడా తెలియని మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు. అలాగే వక్రించిన శని, పంచమంలో ఉండే శని, వక్రించిన శని 2వ భావం మీదకి చూపిస్తున్నాడు దాని యొక్క ప్రభావాన్ని. కాబట్టి కొద్దిగా ఏంటంటే భాగ్యంలో ఉండే గ్రహాలు, వక్రించిన శని యొక్క ప్రభావము, ఇవన్నీ ఏం చెప్తున్నాయి ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ ఈ గ్రహ సంబంధించినటువంటిది ఎప్పుడైతే మీకు పంచమంలో ఉండే గ్రహం ఎప్పుడైతే వక్రించిందో సంతానాన్ని విదేశాలకు పంపించాలి అనేటువంటి కోరిక, ప్రయత్నము సఫలీకృతం అవుతాయి. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఈ పక్షంలో వివాహ సంబంధించినవి, పార్ట్నర్షిప్ సంబంధించిన విషయాల జోలికి వెళ్ళకండి, తద్వారా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి భాగ్యస్థానంలో బుధ గురువులు ఉన్నందుకు మీరు అనుకున్న కాలేజీలు, మీరు అనుకున్నటువంటి మాస్టర్స్, మీరు అనుకున్నటువంటి ఉపాధ్యాయులు, మంచి గురువులు దొరకడం అనేటువంటి చూపిస్తుంది. ఏదైనా క్షేత్రానికి వెళ్ళడం కూడా లాభం ఉంటుంది దీనివల్ల. అయితే గవర్నమెంట్ జాబ్స్ చేసేటువంటి వారు కొంత లాంగ్ లీవ్స్ అని కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి దశమంలో కేతు ఉన్నందుకు. కాకపోతే రవి కూడా వస్తున్నాడు కాబట్టి అండర్టేకింగ్ అంటే గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉండేటువంటివి ఏవైతే ఉంటాయో అటువంటి వాటి మూలంగా యోగం అయితే ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే అలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు ఈ శని పంచమ స్థానంలో వక్రించున్నందుకు కాలభైరవుడి యొక్క అష్టకం చేసుకోండి, అన్ని విధాల మీకు బాగుంటుంది. ఇక్కడ చాలా మంది ఏంటంటే శుక్రుడు నీచంలో ఉన్నాడు కదండి ఈ పక్షంలో, మరి గురువు ఉచ్చులో ఉన్నాడు కదా. అదేవిధంగా జన్మజాతకంలో కూడా చాలా మంది అడుగుతుంటారు, ఏమండి మాకు పలానా గ్రహం నీచంలో ఉంది, పలానా గ్రహం ఉచ్చులో ఉంది, పలానా గ్రహం కేంద్రంలో ఉంది, పలానా గ్రహం కోణంలో ఉంది, ఇది హంస మహాపురుష యోగం అంటున్నారు, ఇది మాలవ్య మహాపురుష యోగం అంటున్నారు, లేకపోతే ఇలా రకరకాలు భద్ర మహాపురుష యోగము, ఏమిటిది మాకు చూస్తేనేమో ఇన్ని యోగాలు ఉన్నాయంటున్నారు, మరి మాకు ఏ యోగము కనబట్టం లేదు అని అంటుంటారు. ఇక్కడ ఏంటంటే ఒక విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. యోగము ప్రతి జాతకంలోనే ఉంటాయి, యోగాలు అవయోగాలు ఉంటాయి. యోగం అవయోగం లేకుండా అసలు మనిషి జన్మనెత్తాడు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా తన కర్మని క్లియర్ చేసుకోవడానికి జన్మిస్తాడు, ప్రతి జీవి కూడా. అందుకని అందులో కొంతమందికి మనం సేవ చేయాల్సి వస్తూ ఉంటుంది, కొంతమందికి మనం సపోర్ట్ చేయాల్సి వస్తూ ఉంటుంది, మరి కొంతమందికి మనకి వారు సపోర్ట్ చేస్తుంటారు, లేకపోతే మనకి వాళ్ళు ప్రేమను చూపిస్తారు, లేదా మనం కొంతమందికి ప్రేమను చూపిస్తాం. అంటే ఏంటి, మన ప్రేమను వాళ్ళు పొందేటువంటి యోగంలో వాళ్ళు పుట్టారు, లేదా ఇంకొకరి ప్రేమ మనం పొందడానికి పుట్టాం, లేకపోతే ఇంకో గొడవ కోసం పుట్టాం. కొంతమంది చూడండి కోర్టు కేసులు ఇలా అవుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే పాయింట్ నెంబర్ 1, మీ జన్మజాతకంలో శుభంగా ఉండే గ్రహం అంటే మంచిగా శుభగ్రహాలతో కలిసిన గ్రహము, శుభకర్తరిలో ఉండే గ్రహము, మంచి యోగాన్ని పొందిన గ్రహము యొక్క మహాదశ అసలు ఉందా లేదా చూడండి. ఎందుకంటే ఆ మహాదశ ఉన్నప్పుడు అక్కడి వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది మీరు. అంటే ఇప్పుడు KFC అధినేత ఉన్నారు, ఆయన దాదాపుగా 60 ఏళ్ళ వరకు కూడా ఇబ్బంది పడ్డాడు ఆయన లైఫ్లో. 60వ ఏట ఒక KFC అనేది క్రియేట్ చేసి అప్పుడు సెటిల్ అయ్యాడు. అంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ జాతచక్రంలో ఉండే ఒక గొప్ప యోగం యొక్క మహాదశ ఉంటుంది. దానికోసం కొంచెం మనం ఓపికగా వెయిట్ చేయగలగాలి. ఇదే మనకి రామాయణంలో కూడా సీతామహాతల్లి చెప్తుంది, ఎవరు కూడా తొందరపడి ఆత్మహత్య చేసుకోకూడదు, ఎప్పుడు ఏ క్షణం ఎప్పటి నుంచి బాగుంటుందో మనకు తెలియదు కాబట్టి అంటుంది. ఎందుకంటే తన యొక్క జడతోనే తను ఒక సెకండ్ అనిపిస్తుంది తనకి. తర్వాత అంతట్లో ఆంజనేయ స్వామి తను చెట్టు మీద నుంచి ఒక గానంలా చేస్తాడు రామాయణాన్ని. అప్పటి నుంచి తనకి ఒక హోప్ పెరుగుతుంది, ఓహో రాముడు వస్తాడు నన్ను రక్షిస్తాడని. లేకపోతే ఏమవుతుంది అంటే అక్కడ హోప్స్ అన్ని చచ్చిపోయాయి, ఇంక ఎక్కడో సముద్రం దాటి ఇక్కడ పెట్టేశాడు ఏంటనే ఒక ఫీలింగ్. కానీ రాముడి మీద తనకి భక్తి కానీ నమ్మకం కానీ ఎక్కడ పోలేదు. ఒక సెకండ్
ఆ ఘట్టం కూడా వాల్మీకి మనకు చూపించడానికి కారణం ఏంటంటే, ఎంతటి వారికైనా ఒక్క సెకండ్ ఆ ఫీల్ వస్తుంది, ఆ ఒక్క సెకండ్ ఆగగలిగితే మన జీవితాలు మారుతాయని చెప్పడం. అయితే నేను ఎందుకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ప్రధానంగా ఇక్కడ గ్రహము ఎప్పుడైనా మీరు గమనించండి, మహాదశ నడుస్తుంటుంది, మంచి మహాదశే, కానీ ఫలితం రావట్లేదు అంటారు. కారణం, అది ఎక్కడైనా స్ట్రక్కింగ్ అంటే బ్లాక్డ్ భాగ్య చక్ర అంటూ ఉంటాం. అంటే అదేమైనా బ్లాకింగ్లో ఉందా, ఒక్కొక్కసారి నీచంలో ఉందండి కానీ అద్భుతంగా కలిసి వస్తుంది అన్నప్పుడు నీచభంగ రాజయోగం ఏమైనా జరిగిందా, లేదంటే ఉచ్చస్థానంలో ఉన్నాయి గ్రహాలు కానీ ఏంటో ఫలితం రావట్లేదు, అలాంటప్పుడు కూడా ఏంటంటే పేరుకు ఉచ్చస్థానంలో ఉన్నాయి కానీ అవి ఏమైనా పూర్తిగా పాపకత్తెరలా ఉన్నాయా. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తికి గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు, గురువు ధనయోగాన్ని ఇస్తున్నాడు, అప్పుడు గురు సంబంధించినటువంటి వృత్తుల్లో ఉంటే వాళ్ళకి బాగుంటుంది. అంటే టీచింగు, ట్రైనింగు ఇలాంటి వాటిల్లో ఉంటే చాలా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా గురువు ఉచ్చలో ఉండి గురుధన యోగాన్ని ఇస్తూ ఉంటే మీరు పోయి నేనేదో హోటల్ పెట్టుకుంటానండి అంటే అది రాణించదు. ఎప్పుడు రాణిస్తుంది, మీరు ఏదైనా పుణ్యక్షేత్రాల్లో అక్కడ ఏదైనా హోటల్ పెట్టుకుంటే అప్పుడు అది గురువు సంబంధం కాబట్టి అప్పుడు రాణిస్తుంది మళ్ళీ. అంటే అది కాంబినేషన్ ఎలా అంటే, ఇప్పుడు ఒక వ్యక్తికి బ్లడ్ తగ్గింది, బ్లడ్ ఎక్కిస్తే ప్రాణం బాగుంటుంది. ఏ బ్లడ్ పెడితే ఆ బ్లడ్ ఎక్కిస్తే ప్రాణం బతకదుగా. పర్టికులర్గా ఏ గ్రూపో ఆ పర్టికులర్ గ్రూప్ అయితేనే ఆ వ్యక్తికి రక్తహీనత ఉండేటువంటి దోషం పోయి వాళ్ళకి రక్తం పెరిగి బాగుంటాడు ఆరోగ్యంగా. అలాగే మన జన్మజాతకంలో ఏమిటి, ఇప్పుడు కొంతమందికి చంద్రుడు చాలా బాగుంటాడు, చంద్రుడే ధనయోగాన్ని ఇస్తున్నాడు, అప్పుడు అతను ట్రాన్స్పోర్టేషనో లేకపోతే మానసిక శాస్త్రవేత్తలుగానో ఫుడ్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళాలి. చాలామంది ఏం చేస్తారు, ఇది తెలియక చంద్రుడు బాగున్నాడు కదా అనేసరికి వీళ్ళు ఇంకెవరైతే ఇనప బిజినెస్ పెట్టుకుంటాడు, ఆయన బిజినెస్ పెడతారు ఏంటోనండి, మంచి మహాదశ అన్నారు, చంద్ర మహాదశ అన్నారు, చంద్రుడు చాలా ఉచ్చ స్థానంలో ఉందన్నారు, నాకు చూస్తేనేమో ఏంటో కలిసి రావట్లేదు. ఎందుకు కలిసి వస్తుంది, ఎందుకంటే మీరు ఎంత సిన్సియర్గా ఉదయం నిద్రలేచి 5 గంటలకు నిద్రలేచి చక్కగా పూజాది కార్యక్రమాలు చేసుకొని అన్నీ రెడీ అయ్యి మీరు ఇటు తిరుపతికి వెళ్ళాలంటే మీరు ఇటు వెళ్తూ ప్రయాణం చేస్తున్నారు. నేను చాలా సిన్సియర్గా పొద్దున్న 5 గంటలకు నిద్రలేచానని మంచి కారు పెట్టుకున్నాను కానీ ఇటు ప్రయాణం చేస్తాను, తిరుపతి రావట్లేదు అనేది ఎంత రాంగో, మనం కూడా మన జన్మజాతకంలో దశాలార్డ్ లేదా ధనాన్ని ఇచ్చే కారకుడు. ఎందుకంటే ఇవాళ రేపు అందరికీ కూడా సమస్య ధన సంబంధంగానే ఉంది, డబ్బులు రావట్లేదు, అన్ని సమస్యలు దాని నుంచే చుట్టూ ఉంటుంటాయి. అయితే ధనమే ప్రధానం అని కాదు, కాకపోతే ధనం కూడా సంపాదించమని శాస్త్రం చెప్తుంది. మీ పర్సనల్ చార్ట్లో చదువుకునే స్టేజ్ నుంచి కూడా అసలు నేను ఏ కోర్స్ చేస్తున్నాను, అది నాకు ఉపయోగపడుతుందా లేదా అనేటువంటి చూసుకోండి పర్టికులర్గా, అప్పుడు మీకు ఆటోమేటిక్గా బాగుంటుంది అది. ఓకే, అలాగే ఇంకొక విషయం ఏంటంటే, కొన్నిసార్లు మనకి ఆ కాంబినేషన్ ధనయోగం ఉంటుంది కానీ ఆ ధనాధిపతి పాడైపోయి ఉంటాడు, పాపకత్తిరిలో పాప గ్రహాలతో, అంటే కుటుంబ సంబంధించిన వ్యవహారాలు అందుకే గొడవలు రావడం, ధనం సంపాదించేసరికి ఎవడో ఏదో పట్టుకుపోవడం దాన్ని, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అప్పుడు అది ఏ గ్రహాల ద్వారా అయితే సంబంధం కలిగి పాడైందో ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వాలి, అంతేగాని ఆ పాడైంది కదండి నేను రత్నాలు పెట్టేసుకుంటానంటే కుదరదు. ఎలా అంటే, ఇప్పుడు దొంగతనాలు జరుగుతున్నాయి అనుకోండి, ఉదాహరణకి దొంగతనాలు జరుగుతున్నాయి కదండి, అందుకని నేను దొంగలందరినీ తీసుకుని నా ఇంట్లో పెట్టుకున్నానంటే అది దొంగలకి దూరంగా ఉండాలి కదా. మనం దొంగతనం జరుగుతుంది అన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. ఇక్కడ ఏం చేస్తున్నాం మనకు తెలియక, రెండవ అధిపతిని పాడు చేస్తున్న గ్రహాలు కొన్ని ఉన్నాయి, ధనాన్ని ఇచ్చే గ్రహాలు. ఆ ధనాన్ని ఇవ్వడానికి సపోర్ట్ చేయాల్సిన గ్రహాలే కంబస్ట్ చేసేసి అక్కడ రాకుండా చేస్తున్నాయి. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, దాన్ని ఇంకొంచెం బలం పెంచడం కోసం రత్నం పెట్టేసుకుంటున్నాం. అలా పెట్టకూడదు. అప్పుడు దానం ఇవ్వాలి లేదా రుద్రాక్ష ధరించాలి. ఇలా ఒక్కటని కాదు, ప్రతి భావానికి మీరు ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు, వివాహం అవ్వటం లేదు, లేదంటే లేదా సంతానం కలగట్లేదు, ఆ పర్టికులర్ భావాధిపతి ఆ కాంబినేషన్లో క్లియర్గా ఉంటూ అది ఎంతవరకు బలాన్ని పొందాడు అనేటువంటిది ఉంటుంది ప్రతి జాతకంలో, ప్రతి అంశం మీద. ఆ బలాల యొక్క బేరేజ్ని బట్టే వీళ్ళకి ఓకే ఇంత లేట్ అవుతారు లేదా తొందరగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది ఈ మహాదశలో అనేటువంటి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఎంతసేపు ఏలినాడు శని లేకపోతే కాలసర్ప దోషాలు ఇవి ఉన్నాయి, నేను లేవనట్లే, కానీ దీని ప్రభావం కొంతే ఉంటుంది. ఇది ఒకటే కాకుండా అసలు ఎనాలిసిస్ చేయడం తెలుసుకుంటే, అంటే ఏంటి, మీకు ఏ దశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, వాళ్ళిద్దరి యొక్క బలం ఎలా ఉంది, గోచారంలో ఉండే గ్రహం ఎలా ఉంది, దానికి నేను ఏం చేసుకోవాలి.
ఎలా అయితే ఒక మనిషి యొక్క స్కానింగ్ రిపోర్ట్ తీసుకొని అసలు ఏ వైటమిన్స్ తగ్గాయని చూసి దానికి తగ్గ టాబ్లెట్స్ ఇస్తే వాళ్ళకి ఎలా తగ్గుతుందో, ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ యొక్క జన్మజాతకంలో ఉండే కాంబినేషన్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేసి రెమెడీస్ చేసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా పనిచేస్తాయి. రోజు నిత్యము లలిత చేసుకోవడము, రోజు దీపారాధన చేయడము, రోజు కాస్త ఆలయానికి వెళ్ళడం అలవాటు చేసుకోండి, అనే విధాలు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.